అందరికీ సో పైథాన్కి సంబంధించి ఇది పార్ట్ 4 అనమాట. సో డేటా టైప్స్ గురించి. సో ప్రీవియస్ వీడియోలో మనమైతే కొన్ని డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడాం. బట్ ఈ వీడియోలో 3 అయితే మనం కవర్ చేయలేం ప్రీవియస్ వీడియోలో. సో సెట్, డిక్షనరీ, బూలియన్. సో ఈ మూడింటి గురించి మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెడదాం. సో అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. సో బేసిక్గా ఈ వీడియో అయితే తొందరలోనే వచ్చేదన్నమాట. బట్ ఏం జరిగిందంటే సంథింగ్ ల్యాప్టాప్ అనే స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల ఒక రీజన్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీడియో నేను రికార్డ్ చేసేసి నెక్స్ట్ ఎడిటింగ్ కూడా చేసేసి పెట్టేశాను. బట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. బట్ అప్పుడు ఏదో డిస్క్ ప్రాబ్లం వచ్చేసి సో నేను డిస్క్ స్టోరేజ్ ఎక్కువైందని తీసేయడంలో ఈ వీడియో కూడా వెళ్ళిపోయింది అనమాట. సో అది అనమాట ప్రాబ్లం. సో లేకపోతే వీడియో అనేది తొందరలోనే వచ్చేసేది. సో ఇంకా దాని గురించి లేకుండా ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో పైథాన్ డేటా టైప్స్లో మనమైతే న్యూమరిక్ గురించి మాట్లాడాం. న్యూమరిక్లో ఇంటీజర్, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, సీక్వెన్స్లో స్ట్రింగ్, లిస్ట్, టపుల్. సో బేసిక్ అండర్స్టాండింగ్ అయితే దీంట్లో బేసిక్ అండర్స్టాండింగ్ అయితే దాని మీద అయితే మీకు వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోలో ఏమైనా సెట్ అండ్ బూలియన్, డిక్షనరీ. సో ఈ మూడింటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో నోట్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఈ నోట్స్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్ అండ్ డిక్షనరీ. సో ఫస్ట్ మనం బూలియన్ గురించి మాట్లాడదాం. సో బూలియన్ అంటే ఏం లేదు, సింపుల్గా ట్రూ అండ్ ఫాల్స్ అనమాట. సో ట్రూ అన్న ఉండొచ్చు, ఫాల్స్ అన్న ఉండొచ్చు. సో ట్రూ అంటే ఏంటి, నిజమైన స్టేట్మెంట్. సో ఫాల్స్ అంటే ఏంటి, అది తప్పు స్టేట్మెంట్ అని. సో ఒకసారి డెఫినేషన్ ఇచ్చి చదువుదాం. సో డెఫినేషన్ చూసి మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. సో బూలియన్ అంటే పైథాన్ బూలియన్ డేటా టైప్ ఈజ్ వన్ ఆఫ్ ద 2 బిల్ట్-ఇన్ వాల్యూస్. సో దీంట్లో 2 వాల్యూస్ ఉన్నాయంట బూలియన్లో. ఒకటి ట్రూ అండ్ ఇంకోటి ఫాల్స్. సో ఈ బూలియన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రూలో టీ అనేది క్యాపిటల్ ఉండాలి, ఫాల్స్లో ఎఫ్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకే, మనం ఇస్తున్నప్పుడు. సో అదైతే మనం మీద కోడ్ చూద్దాము. సో బూలియన్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ట్రూతీ అండ్ దోస్ ఈక్వల్ టు ఫాల్స్ ఆర్ ఫాల్సీ. సో బూలియన్ అనేది ఈ రెండే ఉంటాయి అనమాట. సో ట్రూ ఉంటుంది, లేదంటే ఫాల్స్ ఉంటుంది. సో ఈ ట్రూత్ అనేది వదిలిపెట్టండి. సో దాన్ని అయితే పక్కన పెట్టేసేయండి. దాంతో మనకైతే ఇక్కడ కోడ్లో అయితే ఉపయోగించము. బట్ ఆ వర్డ్తో మనకైతే పని ఉంది. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనే టాపిక్స్ వస్తుంది. సో అప్పుడు మీకు క్లియర్ కట్గా అయితే మీకు అర్థం అవుతుంది అనమాట. సో హౌఎవర్ నాన్ బూలియన్ ఆబ్జెక్ట్స్ దట్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ఏ బూలియన్ కంటెస్ట్ యాజ్ వెల్ అండ్ డిటర్మైన్ టు బి ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ డెఫినేషన్ అంతా పక్కన పెట్టేసాను మీరు. సో ఇదంతా సోద్ అనమాట. సో మెయిన్గా బూలియన్లో ట్రూ అండ్ ఫాల్స్ ఉంటుంది. సో అది ఎప్పుడు ఉపయోగిస్తారంటే సపోజ్ ఈ కండిషన్ అనేది మనం ఇస్తాం. సో సపోజ్ వాట్సాప్లో అతను ఆన్లైన్లో ఉన్నాడా లేడా అని మనమైతే క్వశ్చన్ వేస్తాం. ఆన్లైన్లో ఉన్నాడా అని క్వశ్చన్ వేస్తాం. సో ఉన్నాడు అంటే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. అలాంటి టైంలో మనమైతే ఉపయోగిస్తాం. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై క్లాస్ బూల్. అంటే మనం ముందు దానికి దాని టైప్ ఏంటి అని చెక్ చేస్తే ఇలా బూలియన్ రాకోకుండా బూల్ అని వస్తుంది అనమాట. సో బూల్ దాని టైప్ ఏంటంటే బూల్. సో మనమైతే ఒకసారి రాసి చూద్దాం. సో బూలియన్ ఏంటి లేదనమాట, సింపుల్ బూలు. మనమైతే కోడ్ రాసుకున్నప్పుడు దాన్ని ఉపయోగిస్తాం, కానీ ఇప్పుడు అదే అంత అవసరం లేదు మనకి. సో నేనైతే ఈజ్ యాక్టివ్ అనేది ఇస్తున్నా, అంటే అతను యాక్టివ్లో ఉన్నాడా లేడా అని. సో సపోజ్ ఇక్కడ నేను ట్రూ ఇచ్చాను అనుకోండి. సో ప్రింట్లో ఈజ్ యాక్టివ్ పిలిచానంటే నాకు ట్రూ వస్తుంది. వచ్చిందా, ట్రూ వచ్చింది. సో నేను అక్కడ ఫాల్స్ ఇచ్చాను అనుకోండి. సో ఫాల్స్ ఇచ్చారని చేస్తే అక్కడ ఫాల్స్ వస్తుంది. సో ఫాల్స్ వచ్చింది. సో ఇలా ఒకవేళ నేను ఇక్కడ ఎఫ్ అనేది క్యాపిటల్ ఇవ్వకుండా స్మాల్ ఇచ్చాను అనుకోండి. సో ఏమని జరుగుతుందంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో నేమ్ ఎర్రర్ అని త్రో చేస్తుంది. సో నేమ్ ఎర్రర్. సో అది ఎందుకు త్రో చేస్తుందంటే మనం అక్కడ ఫాల్స్ ఇస్తానే సో ఫాల్స్ అనే వేరియబుల్ ఎక్కడైనా ఉందా అని అయితే మొత్తం ప్రోగ్రామ్ అంతా ఎతికేస్తుంది అనమాట. ఎక్కడైనా ఫాల్స్ అని ఏమైనా డిక్లేర్ చేసి దాంట్లో ఏమైనా వాల్యూ పెట్టాడా అని. సో అక్కడ ఏం వాల్యూ లేదు, ఆ వాల్యూ లేదు కాబట్టి వాడైతే ఎర్రర్ త్రో చేస్తాడు. అదే నేను ఇక్కడ ఫాల్స్ ఈక్వల్ టు 2 అని సపోజ్ ఒక నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ నేను రన్ చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు ఎర్రర్ రాదు, 2 వస్తుంది ఆన్సర్. ఎందుకంటే ఈజ్ యాక్టివ్లో నేనైతే ఫాల్స్ పెట్టాను. సో ప్రోగ్రామ్ మొత్తం సెర్చ్ చేస్తుంది. సో ఫాల్స్ అనే వేరియబుల్ ఏదైనా ఉందా, సో దాంట్లో ఏమైనా వేరియబుల్ ఉందని. సో మొత్తం మీద ఇక్కడ ఫాల్స్ అని ఉంది. సో దీని లోపల ఏముంది, 2. సో ఆ 2 వచ్చి ఈజ్ యాక్టివ్లో వెళ్ళి కూర్చుంటుంది. సో ఈజ్ యాక్టివ్ని పిలిచినప్పుడు 2 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ సింపుల్. సో ఇదనమాట మనం బూలియన్ అయితే క్యాపిటల్ ఫాల్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి మీరు.
సో ఇది ఉపయోగించారని కాదు, ఉపయోగిస్తారు బాగానే. బట్ ఇప్పుడైతే మనకైతే ఇంతవరకు చాలు. ఓకే, సో ఇంకొకటి దాన్ని టైప్ చెక్ చేస్తాం. సో 1 minute. సో దాన్ని టైప్ చెక్ చేసామనుకోండి, మనము క్లాస్ బూల్ ఇలా వస్తుంది అనమాట. దాని క్లాస్ అనేది బూలెన్, బట్ ఇది షార్ట్కట్గా బూల్ అని వేసుకున్నాడు పైథాన్లో, ఇదనమాట. సో ఇంతకు మించి ఏం లేదు. ఒకవేళ మీరు టీ అనేది క్యాపిటల్ ఇవ్వకుండా స్మాల్ ఇచ్చారనుకోండి, మీకైతే ఎర్రర్ త్రో చేస్తుంది, నేమ్ ఎర్రర్ అని. సో సేమ్ ఇలాగా ఇది ఎలా ఇచ్చిందో అలా అయితే మీకైతే ఎర్రర్ త్రో చేస్తాడు. సో ఇంకా నెక్స్ట్ సెట్ డేటా టైప్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సెట్ డేటా టైప్లో మనం కొన్ని అయితే గుర్తుకు పెట్టుకోవాలి. అంటే ఏంటి అంటే మెయిన్ థియరీ చూద్దాం ఫస్ట్, తర్వాత మనం అయితే కోడ్ రాద్దాం. సో ఇన్ పైథాన్ డేటా టైప్స్, సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ దట్ ఈస్ ఐటరబుల్. సో ఫస్ట్ వర్డ్ మనకి ఏమొచ్చింది, అన్ఆర్డర్డ్ అని వచ్చింది. సో అన్ఆర్డర్ అంటే ప్రీవియస్గా మాట్లాడుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో, బట్ ఈ వీడియోలో అయితే ఇంకా క్లియర్ కట్ బాగా మాట్లాడదాం. సో దీన్ని అయితే మనమైతే కిందికి లాగేద్దాం దీన్ని. సో నేనైతే దీన్ని కమెంట్ అవుట్ చేసేసి, సపోజ్ నేనైతే 100, 99, 98, 97, 96 ఇలా ఇచ్చాను. సో 99, 98, 97 ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చాను. ఇక్కడ సెట్లో ఇలా ఇచ్చా. బట్ అది ఎలా స్టోర్ చేసుకుంటుందంటే అన్ఆర్డర్డ్ అన్నారు. అంటే అది ఒక ఆర్డర్ మెయింటైన్ చేయదు. అది ఎలా స్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 100 వేసుకోవచ్చు, తర్వాత లాస్ట్లో 96 వేసుకోవచ్చు, తర్వాత 97 వేసుకోవచ్చు, ఓకే 97 వేసుకోవచ్చు, 99 వేసుకోవచ్చు. సో ఇలా మనం చెప్పలేము. సో ఇలా కాకుండా కూడా ఇంకొకలా కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ 99తో స్టార్ట్ చేసి లాస్ట్లో 100తో ఎండ్ చేసి మధ్యలో దానికి ఇష్టం వచ్చిన వాల్యూస్ వేసుకోవచ్చు, మనం చెప్పలేము. సో అందుకే అన్ఆర్డర్డ్ అన్నాడు. లేదు ఆర్డర్ అనుకో, లిస్ట్ అనేది ఆర్డర్. సో లిస్ట్ మనం ప్రీవియస్లో చూసాం. సో 1 minute. సో లిస్ట్ అనేది మనము ప్రీవియస్ డేటా టైప్స్లో చూసాం. సో ఆ లిస్ట్ అనేది ఆర్డర్. సో ఆర్డర్ అంటే మనం ఎలా ఇచ్చామో అలానే స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ నేను ఇక్కడ 100 ఇచ్చాను. సో 100, 99, 98, 97. సో ఎలా ఇస్తే అలానే సీక్వెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. సో అన్ఆర్డర్డ్ అంటే ఆ సీక్వెన్స్ అనేది మెయింటైన్ చేయదు, ఎలా పడితే అలా అంటే ఎలా పడితే అలా స్టోర్ చేసుకుంటుంది. మనం అడిగినప్పుడు కూడా ఎలా పడితే అలా ఇస్తుంది. సో దట్ ఈస్ మీన్ బై అన్ఆర్డర్డ్. ఓకే, సో అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ దట్ ఈస్ ఐటరబుల్. సో దట్ ఈస్ ఐటరబుల్ అంటే మనం మాట్లాడుకుందాం. సో ఐటరబుల్ అంటే లూప్స్కి సంబంధించి. సో దాన్ని ఐటరేట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వాల్యూ నుంచి లాస్ట్ వాల్యూ దాకా ఇటరేట్ చేయొచ్చు. సో దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం లూప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. సో ఐటరేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇచ్చిన వాల్యూస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ట్రావెల్ చేయడం అనమాట. అంటే ఒక దగ్గర నుంచి లాస్ట్ దాకా మొత్తం అన్నీ విజిట్ చేయడం. సో ఐటరబుల్ అంటే ఓకే. నెక్స్ట్ మ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. సో మ్యూటబుల్ అంటే ఏంటి లేదు, సేమ్ ఇదే వాల్యూస్ తీసుకుంటున్నా. సో మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, మన ఫ్యూచర్లో అప్డేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక ఎంప్లాయ్ అయితే జాయిన్ అయ్యాడు. సో సపోజ్ తన ఐడి వచ్చేసి 12345. సో 12345 కొన్ని డేస్ తర్వాత ఏమైందంటే ఆ ఎంప్లాయ్ అనేది వెళ్ళిపోయాడు, కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ ఐడి అనేది ఖాళీగా ఉంది. సో ఐడిని నేను డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలంటే నేను చేసుకోవచ్చు. సో మ్యూటబుల్ అన్నాడు కాబట్టి నేను చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. లేదు ఆ ఐడినే వేరే వాళ్ళకి అలర్ట్ చేద్దాం. సో ఆ ఐడిని వేరే వాళ్ళకి అలర్ట్ చేద్దాం. సో అప్పుడు నేను అలర్ట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ మ్యూటబుల్. సో ఇమ్యూటబుల్ అన్నాడంటే వాడు చేంజ్ చేసుకోలేము. సో ఒక ఐడి వాడిది ఇచ్చిందంటే ఎంప్లాయ్ ఐడి. సో ఆ ఎంప్లాయ్ ఐడి వాడు కంపెనీ నుంచి వెళ్ళిపోయినా కూడా అది ఐడి అనేది వానికే ఉంటుంది, దాన్ని చేంజ్ చేసుకోలేము. బట్ ఇక్కడ మ్యూటబుల్ అన్నాడు కాబట్టి మనం ఆ ఐడిని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే ఆ ఐడిని రిమూవ్ చేసేయచ్చు, ఎలానే చేసుకోవచ్చు. సో దట్ ఈస్ మ్యూటబుల్. సో మ్యూటబుల్కి ఇమ్యూటబుల్కి తేడా అర్థమైంది కదా. సో సెట్ అనేది మ్యూటబుల్. సో ఫ్యూచర్లో మనం చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా ఇప్పుడు ఇచ్చినా కూడా. సో అండ్ హ్యాస్ నో డూప్లికేట్ వాల్యూస్. సో డూప్లికేట్ వాల్యూస్ అంటే పేర్లోనే మీకు తెలుస్తుంది. సో మ్యాథ్స్లో మనం అప్పుడు సమ్ చేస్తుంటాం. సో సెట్స్కి సంబంధించి మనకు 10th కూడా, మాకైతే 10th వచ్చింది. సో ఇప్పుడు సిలబస్ అప్డేట్ అయింది కాబట్టి సో సెట్స్ అనేది మీకు ఇంటర్లో అయినా వచ్చిండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా వచ్చిండొచ్చు. సో సపోజ్ నేనైతే 5 అనేది ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, 2 కూడా ఇంకొకసారి రిపీట్ చేస్తాను, 1 కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను కామర్స్ అయితే మర్చిపోయాను, అంటే ఇవి సపరేట్ అనమాట. ఓకే, ఇక్కడ కామ అయితే ఇస్తున్నా. సో ఇలా అయితే నేనైతే సెట్లో ఇచ్చా, బట్ నాకైతే ఎర్రర్ త్రో చేయదు. బట్ అది తీసుకునేది ఎలా తీసుకుంటుందంటే సో 1 2 3 4 5 అనేది ఒకసారి తీసుకుంటుంది. సో 2 1 ఆల్రెడీ రిపీట్ అయినాయి కాబట్టి
సో నువ్వు ఎన్నిసార్లు అన్నా 1 అనేది 3 టైమ్స్ 5 టైమ్స్ 4 టైమ్స్ లేదంటే 100 టైమ్స్, బట్ తీసుకునేది మాత్రం ఒక్క టైమే తీసుకుంటుంది. ఓకే, ఇదనమాట. సో డూప్లికేట్ వాల్యూస్ నల్లో చేయదు, నీకైతే ఎర్రర్ అయితే ఇవ్వదు, బట్ అది సింగిల్ టైం తీసుకుంటుంది. నువ్వు మల్టిపుల్ టైమ్స్ ఎన్ని ఇచ్చినా కూడా సింగిల్ టైం తీసుకుంటుంది. సో దట్ ఈస్ యాజ్ నో డూప్లికేట్ ఎలిమెంట్స్. డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది సెట్లో ఉండవు. సో మనకు మ్యాథ్స్లో కూడా మనకి లాస్ట్ రిజల్ట్ అనేది కొన్ని సెట్స్లో ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత లాస్ట్లో రిజల్ట్ అనేది మనకి రిపీటెడ్గా వస్తే రిపీట్ అనేది ఒక్కసారి రాయండి చాలు అంటారు. సో మేడమ్స్ కానీ సార్ వాళ్ళు కానీ సో ఎగ్జామ్స్లో. సో అదే, సో సెట్ అంటే నో డూప్లికేట్ ఎలిమెంట్స్, డూప్లికేట్ ఎలిమెంట్స్ని అలో చేయదు అదనమాట. సో ఇక్కడ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈజ్ అన్డిఫైన్డ్ అంటే మనం ఇప్పుడు మాట్లాడాం. సో ఇక్కడ ఆర్డర్ గురించి మనం ఇంత మాట్లాడినప్పుడు సో దట్ ఈస్ అన్ఆర్డర్డ్ అన్నాం. సో అన్ఆర్డర్డ్ అంటే ఇప్పుడు మనం 1 2 3 4 5 5 2 1 ఇచ్చాం. సో ఫస్ట్ 1 రావచ్చు, లేకపోతే 5 రావచ్చు, సో లేకపోతే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. ఎలా అయినా స్టార్టింగ్ అనేది ఏ నెంబర్ వస్తుందో మనం చెప్పలేం, ఎండింగ్ ఎలా వస్తుందో చెప్పలేం, ఒక సీక్వెన్స్ ఎలా వస్తుందో చెప్పలేం. సో అందుకే వాడు అన్డిఫైన్డ్ అన్నాడు. కంప్యూటర్లో ఎలా స్టోర్ చేసుకున్నాడో తెలియదు, ప్రతిసారి మనం అడుగుతున్నప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాడనమాట. సో ఈసారి 1 2 3 4 5 వచ్చిందంటే సో సెకండ్ సారి 2 3 4 5 రావచ్చు, చెప్పలేం, అసలు మనం దాన్ని గెస్సే చేయలేము అనమాట. ఓకే, అందుకే ఇది ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈజ్ అన్డిఫైన్డ్ అన్నాడు. సో మనమైతే గెస్ చేయలేము అనమాట, ఆ ఎలిమెంట్స్ ఎలా వస్తుందో మనమైతే గెస్ చేయలేము. మనమైతే కోడ్ ఎగ్జాంపుల్ రాసి చూద్దాం, బట్ ఇప్పటికైతే నేనైతే థియరీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు అనమాట. సో వేరియస్ మనకు డేటా టైప్స్ కూడా అంతే. సో మనం ఓన్లీ నెంబర్స్ అనేవి స్టోర్ చేసుకోవాలని లేదనమాట. సో మనం స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు, అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీనిలో. సో ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్. సో ఇది సో పైథాన్లో సెట్ ఎలా క్రియేట్ చేయాలి. సో దీంట్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి. మనమైతే డెఫినేషన్ చదివి తర్వాత పోదాం. సో సెట్ కెన్ బి క్రియేటెడ్ బై యూజింగ్ ద బిల్డ్ ఇన్ సెట్ ఫంక్షన్. సో ఒక ఫైల్ అయితే చేద్దాం. సో సెట్ డాట్ పీవై. సో సెట్ డాట్ పీవై అయితే నేనైతే చేశాను. సో ఫస్ట్ అనేది నేను ఇక్కడ 1 minute. సో సెట్ 1 ఈక్వల్ టు సో సెట్ ఆఫ్. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనేది నేను టైప్ ఆఫ్ అని నేనైతే ఇచ్చాను అనుకోండి. సారీ, టైప్ ఆఫ్ సెట్ 1. ఓకే, సో ఇలా ఇచ్చి నేను రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్లో క్లాస్ సెట్ అని వస్తుంది. సో సెట్ వచ్చిందా. సో ఇదనమాట. సో మనం ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని లోపల నేను వాల్యూస్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ మన ఛానల్ పేరు అయితే ఇస్తున్నా, దీని లోపల వాల్యూస్. సో కెంజో, పల్స్, సో నెక్స్ట్ హలో, నా ర్యాండమ్ వర్డ్స్ ఏమన్నా మనం ఇచ్చుకోవచ్చు అనమాట, ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో దీన్ని నేను టైప్ తీసేసి ప్రింట్ చేయాలి. సో టైప్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, అది సెట్ అని వస్తుంది అనమాట. సో అంటే దాని టైప్ అనేది సెట్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో మనకు అది కాదు కదా, వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడైతే ఎర్రర్ అయితే ఇచ్చింది. సో ఓకే నేనైతే ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఎర్రర్ ఏమి ఇచ్చిందో ఫస్ట్ అయితే మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఎర్రర్ ఏమి ఇచ్చిందంటే సెట్ ఎక్స్పెక్టెడ్ అట్ మోస్ట్ 1 ఆర్గ్యుమెంట్. సో దీంట్లో సెట్లో అనేది ఓన్లీ ఒక్క ఆర్గ్యుమెంట్ మాత్రమే అది తీసుకుని, అంటే ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఈ వాల్యూస్ అనమాట. సో దీన్నన్నింటినీ ఇదైతే యాక్సెప్ట్ చేసి సెట్లో ఓన్లీ ఒక్కటే యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం అప్పుడు ఏం చేయాలి, దీన్నంటిని ఒకే విధంగా పెట్టాలి. అలా పెట్టాలంటే మనం సెట్లో పెట్టేయచ్చు, అన్ని సెట్ కాదు లిస్ట్లో పెట్టేసి మనం పంపించేయచ్చు. సో మనకి ఇప్పుడు అయితే అవుట్పుట్ వస్తుంది, చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చిందా ఇప్పుడు అవుట్పుట్. సో అంటే ఈ సెట్ ఫంక్షన్ ఉపయోగించినప్పుడు మనం ఓన్లీ ఒక్క వాల్యూనే పంపించాలి. సో ఇప్పుడు అంతా ఇది ఒక్క వాల్యూ అయిపోతుంది. సో ఇదంతా సెట్ అనమాట, ఇదంతా ఒక్క వాల్యూనే. ఓకే, మీకు అర్థమవుతుందా, ఇదంతా ఒక్క వాల్యూ. సో అందుకు ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. సో సెట్ అనే ఫంక్షన్ ఉపయోగించినప్పుడు ఒకే వాల్యూ పంపించాలి. సో ఇదంతా సెట్ అని ఇంకొక వాల్యూ. సో సెట్ లోపల ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకోవచ్చు. మనం అనుకున్నట్లు వచ్చిందా, ఫస్ట్ కెంజో వచ్చింది, ఓకే బాగానే ఉంది. పల్స్ అంట, సెకండ్ పల్స్ ఉండాలి కదా, హలో ఇంటికి వచ్చింది. సో ఇది ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. సో గుడ్ ఆఫ్టర్నూన్ అనేది లాస్ట్లో ఉంది ఇక్కడ మనం ఇచ్చినప్పుడు, బట్ ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసింది. పల్స్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, లాస్ట్ ప్లేస్లోకి వచ్చింది. సో సపోజ్ నేనైతే మళ్ళీ రన్ చేస్తున్నా, సో సేమ్ అవుట్పుట్ వస్తుందంటే రాదు.
సో ఫస్ట్ కెంజో వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైం మనం అయితే చేసినప్పుడు. జూమ్ చేస్తాను, చెక్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ టైం కెంజో వచ్చింది, తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చింది, తర్వాత హలో బాగానే వచ్చింది హలో. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంట. సో ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి, ఇక్కడ కెంజో వచ్చింది. సో ఇవన్నీ రీప్లేస్ అయినాయి. సో తర్వాత పల్స్ అనేది మామూలుగానే వచ్చింది. సో నేను ఇంకోసారి ప్రింట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తూ ఉంటామో అప్పుడు దాకా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో పైన గుడ్ ఆఫ్టర్నూన్, కింద హలో, తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ హలో, సో హలో కెంజో, ఇక్కడ పల్స్ కెంజో. సో ఇలా అనమాట. సో అంటే ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. సో సపోజ్ నేను నేనైతే ఇంకొకసారి కెంజో అని ఇస్తున్నా, ఇంకొకసారి పల్స్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పల్స్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో నాకు అట్లే ఇస్తుందా? నో, కెంజో అనేది ఒక్కసారి ఇస్తుంది. సో కెంజో చూసుకోవచ్చు. సో వాట్ హ్యాపెండ్ ఇక్కడ? సో ఏమైనా డిఫరెంట్ ఉందా పల్స్? సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక పాయింట్ ఏంటంటే కింద మనం డెఫినేషన్లో అయితే చూడవచ్చు. సో మనకి క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ అనేది డిఫరెంట్ ఉంది. సో అది వేరేమో అనుకుంటుంది. సో నేనైతే ఇప్పుడు సేమ్ ఉండాలి. సో ఇప్పుడు నేను క్యాపిటల్ ఇచ్చా, ఇక్కడ క్యాపిటల్ ఇస్తా. అంటే చూడు, చిన్న వేరియేషన్ వల్ల అది ఎలా మారిపోయిందో చూడండి. చిన్న వేరియేషన్ వల్ల ఇవి రెండు డిఫరెంట్ ఏమో అని అది ఇస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు, కెంజో ఒక్కసారి వచ్చింది, పల్స్ కూడా ఒక్కసారి వచ్చింది. సో ఆల్ఫాబెట్స్ కూడా మ్యాటర్ అనమాట. సో స్టార్టింగ్ లెటర్ నువ్వు స్మాల్ ఇచ్చినా బిగ్ ఇచ్చినా కూడా అవి రెండు డిఫరెంట్ వాల్యూస్ అయిపోతాయి. సో అప్పుడు సెట్ అనేది ఓకే ఇవి డిఫరెంట్ వాల్యూస్, సో దీన్ని అలో చేయొచ్చు అనమాట. ఇవి డూప్లికేట్ ఏం కాదు అని డిసైడ్ అవుతాయి. సో మనం ఇస్తున్నప్పుడు కూడా అదైతే మైండ్లో పెట్టుకోవాలి, అది మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనమైతే ఆర్డర్ గురించి చూసాం, డూప్లికేట్ వాల్యూస్ గురించి చూసాం. సో మ్యూటబుల్ గురించి ఇప్పుడు మనమైతే చూడలేము అనమాట, ఎందుకంటే అది మనమైతే మెథడ్స్ ఉపయోగించాలి. సో మెథడ్ ఉపయోగించాలి. సో అవి ఏమొద్దు ఇప్పుడు. సో ఇంకొకటి ఏంటంటే ఈ సెట్లో ఇండెక్స్ వాల్యూ అనేది ఉపయోగించలేము. సో మనమైతే నోట్స్ ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడైతే చూద్దాము. సో సెట్ కెనాట్ బి క్రియేటెడ్ బై యూజింగ్ ద బిల్డ్ ఇన్ సెట్ ఫంక్షన్ విత్ అన్ ఐటరబుల్ ఆబ్జెక్ట్. సో సెట్ అనేది ఈ ఫంక్షన్ ఉపయోగించి మనమైతే చేసాం. సో ఇంకొక విధంగా చేసుకోవచ్చు అనమాట సెట్ని. సో అదేంటో చూద్దాం. సో దీని అయితే కమెంట్ అవుట్ చేద్దాం. సో కమెంట్ చేసి కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. సో అవుట్పుట్ అయితే క్లియర్ చేసి కొంచెం నేను తగ్గిద్దాం కిందకి, రైట్, ఓకే. సో ఇప్పుడైతే సేమ్ మనమైతే అదే ఫంక్షన్తో సో సెట్ 1 అనేది చేసి, సో ఇలా చేయకుండా ఇలా మామూలుగా మనం ఫ్లవర్ ప్లేస్ ఓపెన్ చేసి దీంట్లో మనం ఏమైనా రాసుకోవచ్చు అనమాట. సపోజ్ నేనైతే ఇక్కడ కెంజో సేమ్ ఇంత ముందు ఇచ్చినట్టు ఇస్తున్నా. సో పల్స్, సో అయితే డబుల్ కోట్స్ మర్చిపోకూడదు, ఈ స్ట్రింగ్, ఓకే. సో ఇక్కడ మళ్ళా కెంజోనే ఇస్తున్నా, ఇక్కడ మళ్ళా పల్స్ ఇస్తున్నా. సో మనకి ఇప్పుడు ఏం రావాలి అవుట్పుట్? గెస్. సో కెంజో పల్స్, అది పల్స్ కెంజో రావచ్చు, ఏదైనా మనం వాల్యూస్ ఆర్డర్ అనేది ఎలా వస్తుందో మనకు తెలియదు, బట్ ఈ రెండిట్లోనూ ఒక్కొక్కసారి అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, కెంజో పల్స్ అయితే క్యారెంట్ అవుతుంది. సో కెంజో పల్స్ వచ్చింది. మనం ఇచ్చినది మాత్రం 2 వాల్యూస్ ఇచ్చాం, బట్ ఒక వాల్యూనే వచ్చింది. సో దిస్ ఈజ్ సెట్ అనమాట. మనం ఇలా సెట్ ఫంక్షన్ ఉపయోగించైనా చేయొచ్చు, లేకపోతే దీన్ని ఏమంటారు దాన్ని, ఇలా దీన్నైనా చేయొచ్చు అనమాట, ఈ ఫ్లవర్ బేసెస్ ఉపయోగించి కూడా. సో ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు నేనైతే ఓన్లీ ఒక్క వర్డ్ ఇస్తున్నా. ఒక్క వర్డ్ ఇస్తే ఏం జరుగుతుంది? లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఒక్క వర్డ్ ఇస్తే ఒక్క వర్డే ప్రింట్ అవుతుంది. అదే నువ్వు సెట్ ఫంక్షన్లో ఇచ్చావు అనుకోండి అక్కడ. సో మనమైతే సెట్ ఫంక్షన్లో చూద్దాం. సో ఇక్కడ ఒక మ్యాజిక్ చూస్తాను మీరు. సో ఇక్కడ క్యారెక్టర్స్గా డివైడ్ అవుతాయి అనమాట. సో సెట్ ఫంక్షన్లో మనమైతే సో కెంజో వద్దు, ఏమన్నా రిపీటెడ్గా వాల్యూస్ ఏమన్నా రిపీట్ అయ్యేవి ఏమో చూద్దాం. సో నోట్స్లో ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో ప్రోగ్రామర్ అని అది ఇద్దాం. సో ప్రోగ్రామర్. సో ఈ వర్డ్ని మీరు ఏదైతే చూడొచ్చు, అవుట్పుట్ ఏమైనా గెస్ చేస్తారు ఎవరైనా. సో దీన్ని లెటర్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో లెటర్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఎం అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, బట్ ఇక్కడ తీసుకునేది ఒక్కసారి రిపీట్ అయింది అనమాట ఎం అనేది. సో ఇంకొకటి ఆర్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో లాస్ట్లో నెక్స్ట్ ఇక్కడ. సో ఆర్ అనేది ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. మీరు ఏవైతే చెక్అవుట్ చేయొచ్చు అవుట్పుట్లో, దీనికి కంపేర్ చేయొచ్చు. సో ఈ వర్డ్స్లో లెటర్స్ కూడా మనమైతే యూనిక్ ఎలిమెంట్స్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఒకవేళ మనం సెట్గా ఇచ్చామనుకోండి, సో దీన్ని ఒక వాల్యూగా కంపేర్ చేస్తుంది. లేదు మనం ఇక సెట్ ఫంక్షన్లోనే ఒకే వర్డ్ ఇచ్చామనుకోండి, సో అప్పుడు అంటే ఈ లిస్ట్ ఉపయోగించకుండా చేసామనుకోండి, సో అప్పుడు లెటర్స్గా డివైడ్ చేస్తాం. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చింది కదా సో సెట్ గురించి. ఓకే. సో ఇంకొకటి ఏమంటే దీంట్లో ఇండెక్స్ మనం ఉపయోగించలేం.
సపోజ్ నేను ఇక్కడ సెట్ ఆఫ్ 0 అని పెట్టాను అనుకోండి, మనం లిస్ట్ ప్రకారంగా చూసుకుంటే ఏం రావాలా, ఇక్కడ PN రావాలి. బట్ దీంట్లో అలా రాదు, ఎందుకంటే ప్రతిసారి మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఏ వస్తే సెకండ్ టైం ఏదో వస్తుంది. సో అందుకే ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. సో అందుకే ఇదైతే ఎర్రర్ ఇచ్చేసింది చూడొచ్చు ఇక్కడ మీరు. సో సెట్ 1 ఆఫ్ 0, సో ఇండెక్స్ అనేది సపోర్ట్ చేయదు అనమాట. సో అయితే నోట్స్ చదివామనుకోండి ఒకసారి అర్థమవుతుంది. సో సెట్ అనేది క్రియేట్ అర్థమైంది కదా. సో సెట్ కెన్ బి క్రియేటెడ్ బై సెట్ ఫంక్షన్ గురించి చూసాము. సో ఆర్ ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఆర్, సో ఏ సీక్వెన్స్ బై ప్లేసింగ్ ద సీక్వెన్స్ ఇన్సైడ్ కర్లీ బ్రేసెస్. సో కర్లీ బ్రేసెస్ ఉపయోగించి సపరేటెడ్ బై కామాస్తో మనం అయితే వాల్యూస్ని సపరేట్ చేయొచ్చు. ద టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ నీడ్ నాట్ బి ద సేమ్. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి ఒకే విధంగా ఉండే అవసరం లేదనమాట. మనం అక్కడ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. సో నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. సో 1 ఇలా 2. సో ఒక్కొక్కసారి అయితే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎర్రర్ త్రో చేసింది. ఎందుకు ఎర్రర్ త్రో చేసింది? సో ఇంతకు ముందర మాదిరే సెట్ ఎక్స్పెక్టెడ్ అట్మోస్ట్ 1 ఆర్గ్యుమెంట్. సో ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ మాత్రమే అలో చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో దీన్ని అయితే లిస్ట్గా పంపించేసేయాలి. సింపుల్. సో లిస్ట్గా పంపించేస్తే ఓకే మనమైతే ఇక్కడ చూడొచ్చు కింద మళ్ళీ మనం ఇండెక్స్తో చేయాలని చూస్తున్నాం. సో ఇండెక్స్ అనేది దీనికి సపోజ్ చేద్దాం, మనకి తెలుసు కదా. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు 1 to ప్రోగ్రామ్ అని వచ్చింది. సో మనము ఒక్క వాల్యూ పంపించాలనుకుంటే మనం డైరెక్ట్గా పంపించేయచ్చు. సో బట్ మనం 2-3 వాల్యూస్ అలా మనం సెట్లో అలా మనం జాయిన్ చేయాలంటే మనం ఇలా సెట్ అనేది దీని అయితే వాడాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇండెక్స్ వాల్యూస్ ఎందుకు యూజ్ చేయకూడదు మాట్లాడుకుందాం. ఓకే, దీనికి కూడా అర్థమైంది కదా. సో మనం సెట్ ఫంక్షన్ ఉపయోగించి చేయొచ్చు, కర్లీ బ్రేసెస్ ఉపయోగించి చేయొచ్చు. ఓకే, ద టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ నీడ్ నాట్ బి ద సేమ్. సో ఒకే వాల్యూ నెంబర్సే పెట్టుకోకూడదు అనమాట. సో నెంబర్సే వండుకోకుండా లిస్టే వండుకోకుండా మనమైతే స్ట్రింగ్స్ పెట్టచ్చు, అన్నీ అలా పెట్టచ్చు అనమాట. వేరియస్ మిక్స్డ్ అప్ డేటా టైప్ వాల్యూస్ కెన్ ఆల్సో బి పాస్డ్ టు ద సెట్. సో నెంబర్స్ అన్నీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోడ్ ఇక్కడైతే నోట్స్లో సో ఇనిషియలైజింగ్ ఎంటీ సెట్. సో S1 ఈక్వల్ టు సెట్ అనే ఫంక్షన్ ఇనిషియలైజ్ చేశాడు. సో S1 ఈక్వల్ టు సెట్ ఆఫ్ ప్రోగ్రామర్ మనం ఇంతకుముందు రాసాం. సో ప్రోగ్రామర్లో ఆర్ అనేది 3 times రిపీట్ అయింది కాబట్టి ఒక్కసారి రిపీట్ అయింది. సో నెక్స్ట్ MM అని 2 times రిపీట్ అయింది. సో ఒక్కసారి వస్తుంది. సో అవుట్పుట్ చూడొచ్చు. సో ఇలా వచ్చింది. సో P ఎక్కడ వస్తుందో ఆర్ ఎక్కడ వస్తుందో మనమైతే చెప్పలేం కాబట్టి అది మనమైతే గెస్ట్ చేయలేము. సో సెట్ విత్ ద యూజ్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, S1 అనేది ఇక్కడ ప్రింట్ చేశాడు. ఓకే, ఇక్కడ మళ్ళీ లిస్ట్గా పంపించాడు. సో ఒక వాల్యూ అయితే సరిపోతుంది. సో బట్ మనకు మల్టిపుల్ వాల్యూస్ అనేది సెట్గా మనం పంపించాలంటే సో దాన్ని లిస్ట్గా స్క్వేర్ బ్రాకెట్ చేసేసి పంపించవచ్చు అనమాట. సో ఇది సెట్ క్రియేషన్ అనేది. సో యాక్సెస్ సెట్ ఐటమ్స్. సో ఇక్కడ చూడొచ్చు సెట్ ఐటమ్స్ కెనాట్ బి యాక్సెస్డ్ బై రెఫరింగ్ టు అన్ ఇండెక్స్ సిన్స్ సెట్ ఆర్ అన్ఆర్డర్డ్. రీజన్ అదే, సెట్ అనేది అన్ఆర్డర్ కాబట్టి దానికి ఇండెక్స్ వాల్యూ అనేది ఇవ్వలేదు. సో అయితే మళ్ళా కోడ్లోకి వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం. సో దాన్ని డీకోడ్ చేద్దాం. సో ఎందుకు ఇవ్వలేదు అంటే మనం మామూలుగా మనం మైండ్కి బాగా పదును పెట్టి ఆలోచిస్తే సో సపోజ్ నేను 1 2 3 4 5 ఇలా ఇచ్చా. సపోజ్ ఇన్ని వాల్యూస్ చాలు. సో నేను ఫస్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు సో ఫస్ట్ టైం ప్రింట్ అయినప్పుడు సో 2 వస్తుంది. తర్వాత అంటే ఫస్ట్ వాల్యూ ఒకటే మనం అయితే చూద్దాం. సో ఫస్ట్ టైం ప్రింట్ అయినప్పుడు 2 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, సో తర్వాత 4 and so on 6. సో మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? సో ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి. సో 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్లో స్టార్ట్ అయ్యే ఎన్నంటే 6 నెంబర్స్. అంటే ఈ 6 నెంబర్స్లో ఏదో ఒకటి రావచ్చు, బట్ ఏది వస్తుందో మనం చెప్పలేం. సో మనం సెట్ ఆఫ్ 0 అని పిలవగానే సో 2 రావాలా 3 రావాలా అది కాన్స్టెంట్ కాదు. సో లిస్ట్లో మాదిరి ఆర్డర్ అనేది సేమ్ ఉండదు అనమాట. ఇప్పుడు సో 1 ఇస్తే ఎప్పుడు 0th ఇండెక్స్లో 1 ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే అన్ఆర్డర్డ్ అన్నారు. సో అందుకు దీనికి ఇండెక్స్ అనేది సపోర్ట్ చేయదు, ఇండెక్స్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో 1 నుంచి 6 దాకా ఏదైనా నెంబర్ రావచ్చు, దాన్ని మనం గెస్ చేయలేము. సో అందుకు ఇలా అనేది సపోర్ట్ చేయదు. సో ఇప్పుడైతే మీకు క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో రీజన్ ఏంటంటే అన్ఆర్డర్డ్ వల్ల ఇండెక్స్ అయితే లేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సెట్ ఐటమ్స్ కెనాట్ బి యాక్సెస్డ్ బై రెఫరింగ్ టు అన్ ఇండెక్స్ సిన్స్ సెట్ ఆర్ అన్ఆర్డర్డ్ ద ఐటమ్స్ హ్యావ్ నో ఇండెక్స్. సో ఇక్కడ కెన్జో పల్స్ కెన్జో అని ఇచ్చాం. సో సెట్ 1 అని ప్రింట్ అయితే ప్రింట్ అవుతుంది. సో మనమైతే ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు, మొత్తం సెట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనకు సెట్లో వాల్యూ కావాలంటే మనకి ఫంక్షన్స్ అయితే ఉపయోగించాలన్నమాట. సో బిల్డింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, దాన్ని మనం ఉపయోగించాలి. సపోజ్ ఇక్కడ నేను
సెట్ వన్ డాట్ ఇలా ఇక్కడ మెథడ్స్ వచ్చాయి చూడండి. సో మెథడ్స్ ఇన్ని మెథడ్స్ వచ్చాయి. సో ఈ మెథడ్స్ గురించి మళ్ళీ నేనైతే సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మనకైతే బేసిక్ అండర్స్టాండింగ్ అయితే సరిపోతుంది. సో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యాక ఆ మెథడ్స్ గురించి అయితే నేనైతే కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ డిక్షనరీ డేటా గురించి అయితే మనం అయితే ఇప్పుడు చూసేద్దాం. సో డిక్షనరీ డేటాకి ఫస్ట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఓకే, ఏ డిక్షనరీ ఇన్ పైథాన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా వాల్యూస్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్ లైక్ ఏ మ్యాప్. సో మ్యాప్ అనమాట. సో మ్యాప్ అంటే సపోజు సో అప్పుడు వాలంటీర్స్ కానీ ఎవరన్నా సో మీ ఇంటికి మ్యాప్ చేసుకోండి అంటారు. అంటే సపోజ్ ప్లేస్కి మీకు మ్యాప్ చేసుకోండి అంటారు. ఈ ఏరియాలో నువ్వు ఉన్నట్లు మ్యాప్ చేసుకుని అంటారు. అంటే ఏంటి, ఆ ఏరియాకి నీకు లింకప్ అనమాట. నువ్వు ఇక్కడే ఉన్నావు అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఏరియా అనేది అక్కడ నువ్వు ఉన్నట్లే. సో మ్యాపింగ్ అంటే లింకప్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే లింకప్. ఓకే, డిక్షనరీ ఇన్ పైథాన్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ డేటా వాల్యూస్ యూజ్ టు స్టోర్ వాల్యూస్. సో యూజ్ టు స్టోర్ డేటా వాల్యూస్. సో డేటా వాల్యూస్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పేర్లోనే తెలుస్తుంది. సింపుల్గా ఆలోచించండి. సో డిక్షనరీ అంటే ఏంటి? సో డిక్షనరీలో ఏముంటుందో ఆలోచించండి. సో డిక్షనరీలో ఒక వర్డ్ ఉంటుంది. సో ఆ వర్డ్కి మీనింగ్ ఏంటో రైట్ సైడ్ ఉంటుంది. సో సింపుల్. సో ఇప్పుడు నేనైతే VS కోడ్లో అయితే మీకు అయితే చూస్తాను. సో డిక్షనరీ మామూలుగా మనం డిక్షనరీకి వెళ్ళామనుకోండి. సో డిక్షనరీ సో వర్డ్ ఉంటుంది. దానికి మీనింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇలాగే కదా మనకి డిక్షనరీలో ఉండేది. సో ఇలా ఉంటుంది. సో సేమ్ డిక్షనరీ ఇంతనమాట. సో దీన్ని మనం కీ అంటాం. సో దీన్ని మనం కీ అంటాం. దీన్ని మనమైతే వాల్యూ అంటాం. అంతేనప్ప, ఏంట్లేదు ఇంకా. సో వర్డ్ని మనం కీ అంటాం, మీనింగ్ అనేది వాల్యూ అంటాం. సో డిక్షనరీలో అంతే కీ వాల్యూ పేర్స్ అంటాం. సో డిక్షనరీలో దీన్ని కీ వాల్యూ పేర్స్ అంటాం. సో ఇక్కడ చూసుకోవచ్చు లైక్ ఏ మ్యాప్. అదర్ పైథాన్ డేటా టైప్స్ ఏ డిక్షనరీ హోల్డ్స్ కీ వాల్యూ పేర్. సో ఇక్కడ కీ కోలన్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. సో కీ వాల్యూ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ డిక్షనరీ టు మేక్ ఇట్ మోర్ ఆప్టిమైజ్డ్. అంటే దాన్ని ఎక్కువ ఎలా ఉపయోగించవచ్చు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక స్టూడెంట్ ఉంటాడు. సో ఆ స్టూడెంట్కి సపరేట్గా మనం ఐడి క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మనం అయితే రాసేద్దాము. సో ఈ డెఫినేషన్ కూడా కొంచెం చూసేసి రాసేద్దాం. సో ఇట్ మోర్ ఆప్టిమైజ్డ్. ఓకే, ఈచ్ కీ వాల్యూ పేర్ ఇన్ డిక్షనరీ ఈజ్ సపరేటెడ్ బై కోలన్. సో కీకి వాల్యూకి కోలన్ అనేది పెడతాం అనమాట. సో ఇక్కడ పెట్టాక చూడండి కీ కోలన్ వాల్యూ. సో అలా అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క కీస్కి మనం సపరేట్ చేయాలంటే అంటే మనం డిక్షనరీ పరంగా చూసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క మీనింగ్కి మనం సపరేట్ చేయాలంటే కామా వాడతాం. ఓకే, వేర్ ఈస్ ఈచ్ కీ ఈజ్ సపరేటెడ్ బై కామా. సో ఇప్పుడు మనమైతే డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలంటే ఈ వీడియోలో చూసేద్దాం. సో dict.py. సో ఇక్కడ అయితే d1 ఈక్వల్ టు మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట వేరియబుల్ నేమ్ అని. సో వేరియబుల్స్ గురించి నేనైతే వీడియో కూడా చేశాను. అక్కడైతే మీకు ఐడియా లేకపోతే మీరైతే దాన్ని అయితే చెక్అవుట్ చేయొచ్చు. సో d1 ఎలా క్రియేట్ చేయాలి? సో సేమ్ సెట్లో ఎలా చేసామో సో అలాగే స్క్వేర్ బ్రాకెట్స్ చేస్తావు. సో స్క్వేర్ బ్రాకెట్స్ చేస్తావు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి బ్రో, సేమ్ వస్తుంది కదా అంటే టెన్షన్ పడకండి. సో మీకు క్లియర్ కట్గా అర్థమయ్యే దానికోసం నేనైతే ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా వస్తుంది. సో మీరైతే చేసుకోవచ్చు ఇలా కూడా. సో ఇదేమి కీ వాల్యూ. సో సింపుల్. బట్ మనం స్ట్రింగ్స్గా ఇచ్చామనుకోండి, మనం ఇలా ఇవ్వాలి. సో ఇలా అవ్వాలి. సో దీని తర్వాత నేను ఇంకొక కీ పెట్టాలనుకోండి. సో కామ పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేస్తావు. సో ఇలా ఇదైతే మనకు మెయిన్, ఇదైతే ఇలా క్రియేట్ చేయాలి. సో డిక్షనరీని సో మీకైతే చూపించాను కాబట్టి ఊరికే దాని మోడల్ అనుకోండి. సో ఇప్పుడు నేనైతే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో సపోజ్ ఎంప్లాయ్ తీసుకుందామా, స్టూడెంట్ తీసుకుందామా? సో స్టూడెంట్ మాట్లాడాం కాబట్టి సో స్టూడెంట్ గురించే మాట్లాడతాం. సో స్టూడెంట్ ఈక్వల్ టు ఓకే, ఈ స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి చెప్పండి? సో నేమ్ ఉంటుంది. సో నేమ్ ఉంటుంది. సో అది స్ట్రింగ్ కాబట్టి మనం స్ట్రింగ్లో అయితే ఇచ్చేద్దాం. సో స్ట్రింగ్లో ఏమిద్దాం పేరు? మన పేరు ఇచ్చామనుకోండి, ప్రతిసారి మన పేరే అంటారు. సో ఓకే బన్నీ అని ఇద్దాం. సో బన్నీ అతని ఏజ్. ఓకే, అక్కడే ఇచ్చిన ఏం పర్వాలేదు, బట్ ఏదో చూసేకి బాగుంటుందని సో ఏజ్ అయితే 26 అయితే ఇస్తున్నా. సో 26 ఇస్తున్నా. నెక్స్ట్ రోల్ నెంబర్ ఉంటుంది. నేను అది మర్చిపోయాను అంటున్నాను, రోల్ నెంబర్. సో మనమైతే అండర్ స్కోర్ పెట్టుకోవచ్చు కదా, నో ప్రాబ్లం. సో రోల్ నెంబర్ అని పెట్టేసి సో సపోజ్ 1 2 3. ఓకే, ఇది స్టూడెంట్ అనమాట. సో దీనికి ఇది మీనింగ్ ఉన్నట్ల, ఇది వర్డ్ ఉన్నట్ల, ఇది మీనింగ్ ఉన్నట్ల. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ప్రింట్ చేసేకొచ్చే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? సో గెస్ట్ ఐ థింక్ ఏమన్నా గెస్ట్ చేయగలరా? ఎనీ గెస్ ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది?
సో లైన్ 9 ఇన్ మాడ్యూల్ నేమ్. సో నేమ్ అనేది అది ఒక వేరియబుల్ అనుకుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నేమ్ ఎర్రర్, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అది నేమ్ అనేది ఒక వేరియబుల్ ఏమైనా ఉందేమో అనుకుంటుంది, బట్ అది నేమ్ కాదు, అది ఒక కీ. సో అక్కడ మీరు ఏం చేయాలి, అది స్ట్రింగ్ అనేది మనమైతే ఇలా ఇవ్వాలి. సో సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, సో అలా ఇచ్చేసి మనం ఇప్పుడు రన్ చేసామనుకోండి, రన్ అయిపోతుంది. సో నేమ్, బన్నీ, ఏజ్, రోల్ నెంబర్. సో దీన్ని మనం ఇలా ఇవ్వకోకుండా కూడా సో అయితే మనం 1 నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. సో నెంబర్స్ మనకు స్ట్రింగ్ అవసరం లేదు కాబట్టి సో తీసేసి 3 ఇద్దాం. సో అంతే, ఇలా కూడా ఇవ్వచ్చు, మీరు నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. బట్ మీకు చెప్తున్నప్పుడు నాకు డౌట్ వస్తుంది, సో ఫ్లోట్ వాల్యూస్ ఇవ్వచ్చా? అయితే టెస్ట్ చేయలేదు, ఎప్పుడైతే టెస్ట్ చేయలేదు, అసలు ఐడియా ఏంటికి వస్తుంది ఇవ్వండి. సో ఇవ్వచ్చు, ఫ్లోట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, బట్ యూజ్ చేయాలన్నమాట. సో పర్టికులర్ వేరియబుల్ నేమ్స్ ఇవ్వాలి, దానికి సూటబుల్ ఉండాలన్నమాట. సో ఇదనమాట. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో నాకు ఈ బన్నీ అనే వాల్యూ కావాలి, అంటే ఫస్ట్ అనే దాంట్లో రోల్ నెంబర్స్ ఉంటాయి కదా, సో దాని వాల్యూ అయితే నాకు కావాలి. ఎలా? హౌ? సో దీనికి మనం లిస్ట్లో ఉపయోగిస్తాం కదా, సేమ్ అలాగే. సో ఇది మెయిన్, దీనికి పేరేంటి చెప్పు, దీనికి పేరేంటి? స్టూడెంట్. సో స్టూడెంట్ అంటేసి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టండి. సో స్క్వేర్ బ్రాకెట్స్లో 1, సో స్క్వేర్ బ్రాకెట్స్లో 1, సో స్క్వేర్ బ్రాకెట్స్లో 1 బన్నీ. 1 minute అనమాట. స్మాల్ డిస్టర్బెన్స్ అనమాట. సో మా ఇంటి దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే ఒక చిన్న పని పడిండే. ఓకే, కంటిన్యూ అయితే చేద్దాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఏంటి బేసికల్గా, సో స్టూడెంట్ ఆఫ్ 1 అని పెట్టినా, అంటే దీనికి అర్థం ఏంటి, నేను కమెంట్లో రాసేది చూపిస్తా. ఫస్ట్ స్టూడెంట్ అంటే ఏంటి, అది మనము ఈ డిక్షనరీకి ఒక పేరు పెట్టాం, అంటే ఇది డిక్షనరీ అనుకుందాం. సో స్మాల్గా డిక్ట్ అనుకుందాం. సో డిక్ట్ ఆఫ్ అని స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాం. సో స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాను. ఇక్కడ నేను 1 అని ఎందుకు పెట్టినా, ఇవేంటో చెప్పు, 1 2 3 అనేవి ఏంటో చెప్పండి. ఇక్కడ అవి కీస్ అనమాట. ఏంటివి? కీస్ అవి. సో స్టూడెంట్ ఆఫ్ అంటే డిక్ట్ ఆఫ్ కీస్. సో డిక్ట్ అనేది ఏంటి, డిక్షనరీ యొక్క పేరు. సో డిక్షనరీ యొక్క పేరు నెక్స్ట్ కీస్, మనం దాన్ని యాక్సెస్ చేయాలనుకోండి. నాకు ఇప్పుడు బన్నీ అని కావాలి కాబట్టి ఇక్కడ నేనైతే స్టూడెంట్ ఆఫ్ 1 అని అయితే క్లిక్ చేశాను. నేను ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ 2 అని క్లిక్ చేస్తే వాట్ హ్యాపెన్, 26 వస్తుంది. దట్స్ ఇట్. ఒకవేళ నేను ఇక్కడ సపోజ్ ఏజ్ అని పెట్టా, ఓకే ఏజ్ అని పెట్టా. సో నేను ఇక్కడ ఏం ఎంటర్ చేయాలా, ఇక్కడ ఏజ్ అని ఎంటర్ చేయకూడదు. ఇక్కడ మనం ఎలా అయితే అక్కడ డబుల్ అంటే సింగిల్ కోట్స్లో ఇస్తామో అలాగే ఇచ్చేయాలా, లేదంటే నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం సింగిల్ కోట్స్లో అయితే ఇస్తాం. మనం అయితే రన్ చేసామనుకోండి, ఇక్కడ మనకి 26 అయితేనే వచ్చిందనమాట. సో ఇలా అనమాట. సో ఇక్కడ మనం ఏజ్ రావాలంటే డబుల్ కోట్స్లో అయితే ఇవ్వాలి. సో ఇక్కడ నేను నేమ్ అని ఇచ్చామనుకోండి, సో అప్పుడు ఇక్కడ డబుల్ కోట్స్లోనే ఇవ్వాలి, ఎందుకంటే అది స్ట్రింగ్ మాత్రం అనమాట. సో మనం వేరియబుల్ ఇవ్వట్లేదు అక్కడ. సో వేరియబుల్ ఇవ్వట్లేదు కాబట్టి మనమైతే సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్, సో ఏదైనా పర్వాలేదు. సో నేనైతే ఇక్కడ నేమ్ అని ఇస్తున్నాను. ఇక్కడ సింగిల్ కోట్స్ తీసేసి డబుల్ కోట్స్లో అయితే ట్రై చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. అన్నీ ప్రయత్నించాలన్నమాట, అప్పుడే మీకు ప్రోగ్రామింగ్ వస్తుంది. ఓకే, అవుట్పుట్ అయితే వచ్చింది. సింగిల్ అన్నా డబల్ అన్నా పెద్ద తేడా ఏమో లేదు, రెండు ఒకటే. ఓకే, సో ఇదనమాట. సో ఇలా యాక్సెస్ చేసుకోవాలి. సో ఇంకొక విధంగా యాక్సెస్ ఎలా చేసుకోవాలంటే సేమ్ ఇక్కడ వేరియబుల్ నేమ్ ఎలా ఉందో అలా పెట్టేస్తాం. సో స్టూడెంట్ డాట్ అని పెట్టేసి గెట్ మెథడ్ అనేది వాడతాం. సో గెట్లో నీకు ఏది రావాలా, ఇంతకుముందు మాదిరి సేమ్ నేమ్ అని పెట్టేసి దట్స్ ఇట్, ప్రింట్ చేస్తూ వస్తుంది. సో ఇది ఊరికే సింపుల్ అనమాట, నోట్స్లో పెట్టాను కాబట్టి చెప్తున్నాను. ఇది గెట్ అనే మెథడ్. సో టోటల్ దీనికి సంబంధించి సేమ్ సెట్లో వెళ్తే ఎలా ఉందో సేమ్ అలాగే దీంట్లో కూడా డాట్ అని క్లిక్ చేస్తానే దీనికి సంబంధించిన అన్ని మెథడ్స్ అయితే చాలా ఉన్నాయి. సో లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్ కానీ, ఇవన్నీ దీనికి సంబంధించిన మెథడ్స్ అన్నీ ఒక వీడియో అయితే సపరేట్ చేస్తాను అనమాట, ఫంక్షన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యాక. సో అప్పుడైతే మీకు అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. సో మీకు అర్థమైంది కదా, సో డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలని. సో ఇంకొకటి ఏంటంటే, సో డిక్షనరీ అనేది ఇలానే కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అనమాట. సో సేమ్ దీని అయితే నేనైతే కమెంట్ అవుట్ చేస్తున్నా. సో కమెంట్ అవుట్ చేసేసి సో స్టూడెంట్ ఈక్వల్ టు సో డిక్ట్ ఫంక్షన్ మాట్లాడాం కదా ఇంత ముందర. సో డిక్ట్ ఫంక్షన్ ఇచ్చేసి దాంట్లో ఇట్లా స్క్వేర్ బ్రేసెస్ అనమాట. ఇలా అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో సింపుల్ ఏం లేదు, ఓపెన్ చేసామా. సో దీంట్లో ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేయండి. ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో కీ ఇచ్చాం. ఓకే, కీ ఇచ్చాం, కోలన్ ఇచ్చాం. మా కీలో ఏమో రాయాలి కదా. సో 1లో ఏంటి, రోల్ నెంబర్ అనుకోండి. సో 1 2 3 మనం నెంబర్స్ కాబట్టి మనం స్ట్రింగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక డిక్షనరీ. సో నేను ఇప్పుడు స్టూడెంట్ అని ప్రింట్ చేశాను అనుకోండి, 1 minute. సో స్టూడెంట్ అని ప్రింట్ చేస్తే సో ఒకేసారి మనం కూడా పొరపాటు పడ్డాం. సో ఏంటి, ఈ డిక్లో మనము కీ వాల్యూ పేర్స్ అనేది మర్చిపోతున్నాం ఇక్కడ. సో కీ ఏముండాలి, కీ ఇవ్వాలి కదా ఫస్ట్. సో కీ ఇచ్చి కోలన్ పెట్టాలి.
కోలన్ ఓకే రన్ కోడ్. సో ఇప్పుడు వస్తుంది అనమాట 1:23. మనం ఒకవేళ సపరేట్ చేయాలనుకున్నాం అనుకో కామాతో సపరేట్ చేసి 2 ఇక్కడ ఏదో క్యాన్సో ఇలా మన ఇష్టం అనమాట. సో డిక్ట్ కానీ లేకపోతే ఇలా కానీ రెండిట్లో ఏదైనా చేయొచ్చు అనమాట. సో నోట్స్లో అయితే క్లియర్ కట్ అయితే నేను మెన్షన్ చేశాను. దీనికి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మనం ఫ్లవర్ బేసెస్తో ఓపెన్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ డిక్ట్ ఫంక్షన్తో అయితే మనం అయితే చేయొచ్చు. ఇది బిల్డింగ్ ఫంక్షన్ అనమాట డిక్ట్ ఫంక్షన్ అనేది. సో ఇంకా నోట్ డిక్షనరీ కీస్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇంతకుముందు మనం అయితే మాట్లాడాం. సో కీస్లో ఇక్కడ నేమ్ అనేది వాల్యూస్ కూడా అంతే. ఇప్పుడు వాల్యూస్ అనేది ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, సో ఇక్కడ ఈ కెన్జో అనే వాల్యూస్ 1కి ఒకటే పెట్టచ్చు, 2కి ఒకటే పెట్టచ్చు. బట్ ఏంటంటే ఈ కీస్ అనేది రెండింటికి సేమ్ ఉండకూడదు. ఇప్పుడు 1 అని ఇచ్చాను కదా, 1 అని పిలిస్తే ఏంది వస్తుంది? అప్పుడు 1 అని పిలిస్తే ఏమొస్తుంది? నేను ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ 1 అని పిలుస్తున్నా. సో ఏమొస్తుంది ఆన్సర్? కెన్జో వచ్చింది. సో ఇక్కడ నేను అంటే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం అక్కడ, సో ఇక్కడ 1 ఇచ్చావు కీ, ఇక్కడ 1 ఇచ్చావు. అలా ఇచ్చావు అనుకోండి నీకు కోడ్ రాస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడైతే ఎర్రర్ ఇస్తుండలేదు. బట్ ఏంటంటే కీస్ అనేది యూనిక్గా ఉండాలి. అదేంటంటే అప్డేట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 1 అనేది ఇక్కడ ఇచ్చాడు, 1 అనేది ఇక్కడ ఇచ్చాడు. సో అంటే ఏంటి? అప్డేట్ అవుతుంది. అంటే మీకు సింపుల్గా ఎలా చెప్పాలంటే, సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ చదివావు, సో సెకండ్ క్లాస్ ఇప్పుడు చదివేసి పాస్ అయిపోయావు. సో నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయినాను అంటే అది కాదు మెయిన్ ఇంపార్టెంట్, సెకండ్ క్లాస్ది తీసుకుంటారు ఇప్పుడు సర్టిఫికేట్. ఇప్పుడు 10th నీది అయిపోయింది, 10th మార్క్స్ కార్డ్ ఇచ్చేశారు. బట్ నీకు హయ్యర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు సింపుల్గా నేను ఊరికే కాంప్లెక్స్ చేస్తాను అంటున్నాను. సో ఇప్పుడు నీకు 10th చదివి ఉండేవానికి ఎక్కువ, అంటే 10th చదివి ఉండేవానికి ఎక్కువ క్రేజ్ ఉంటుందా, ఇంటర్ చదివి ఉండేవానికి ఎక్కువ క్రేజ్ ఉంటుందా? ఇంటర్ చదివి ఉండేవాడికి. ఎందుకంటే 10th తర్వాత ఒక 2 years అనేది ఎక్కువ చదివాడు అనమాట అతను. సో అందుకు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఫస్ట్ అనేది తీసుకున్నాడు, బట్ ఫస్ట్ అనేది మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం మనం. అంటే అప్డేట్ అంటే ఒకే కీతో మళ్ళీ ఇంకొక వాల్యూ ఇస్తున్నాం. సో కెన్జో అని. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో నాకు అవుట్పుట్ కెన్జోనే వస్తుంది. ఓకే, ఒకవేళ నేను 1 తీసుకోకుంటే 10th వాల్యూ ఇచ్చేస్తుంది. సో అది 10th వాల్యూ అనుకోనే ఇది ఇంటర్ వాల్యూ అనుకోవాలన్నమాట నువ్వు. సో మనకి ఫస్ట్ మనం ఏం లేదు కాబట్టి 10th వాల్యూనే వస్తుంది. ఎప్పుడైతే నేను కామ పెట్టి 1 అనే కీనే మళ్ళీ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఆ వాల్యూ అనేది 1లో ఉండే వాల్యూ అప్డేట్ అవుతుంది. సో నేను ఎవరికి తిక్కమాకు పెట్టించేసానా? ఏం లేదు. సో 1లో ఒక వాల్యూ ఇచ్చాం, ఫస్ట్ స్టోర్ చేసుకుంటుంది. సో మళ్ళీ 1లోనే ఇచ్చాం అనుకోండి, సేమ్ దానికి సింపుల్గా అప్డేట్ చేసుకుంటుంది అనమాట. సో 1లో ఒకే వాల్యూ ఇచ్చాను దానికి సింపుల్గా ఉండేదాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్, సింపుల్. ఏంటి లేదు, నేనుగా కన్ఫ్యూజ్ చేస్తాను అంటున్నాను. సో డిక్షనరీ కీస్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో కీస్ అనేది ఈ డిక్ట్ ఫంక్షన్తో ఐ థింక్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటా. సో ఇదే సింపుల్గా ఉంటుంది. మనం ఎక్కువ కూడా ఈ డిక్ట్ ఫంక్షన్ ఉపయోగించకుండా ఎక్కువైతే ఇదే ఉపయోగిస్తాం. మనము ఇదే అయితే ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఈ నేము నెక్స్ట్ ఈ నేము సేమ్ కాదు, ఇది డిఫరెంట్. సో అందుకే కేస్ సెన్సిటివ్ అన్నాడు. స్టార్టింగ్ ఒక్క లెటర్ డిఫరెంట్ ఉన్నా కూడా అది డిఫరెంటే. సో అది సో స్టూడెంట్ ఆఫ్ నేమ్ అని పెడితే సో ఏదొస్తుంది? 1 minute. సో సింగిల్ కోట్స్ ఏదొస్తుంది? బన్నీ వస్తుంది. సో స్టూడెంట్ ఆఫ్ క్యాపిటల్ నేమ్ పెట్టినామంటే అంటే ఎన్ అనేది క్యాపిటల్ పెడితే అప్పుడు 26 వస్తుంది. సో రెండు డిఫరెంట్ 26. సో ఓకేనా, స్పీడ్ చెప్పుకుంటూ వెళ్తున్నానేమన్నా. ఓకే, డిక్ట్ ఫంక్షన్ ఉపయోగించాం. సో యాక్సెస్ కీ వాల్యూ పేరు కూడా మీకు చెప్పాను. సో స్క్వేర్ బ్రాకెట్స్తో ఇవ్వచ్చు, నెక్స్ట్ గెట్ అనే మెథడ్తో ఉపయోగించవచ్చు అని. సో గెట్ మెథడ్ ఎగిరిపోయినట్టుంది, డిలీట్ చేసాం. సో ఓకే, ఇక్కడ మీరైతే కోడ్ ఎగ్జాంపుల్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు. సో యాక్సెసింగ్ కీ వాల్యూ ఇన్ డిక్షనరీ. ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ఐటమ్స్ ఆఫ్ డిక్షనరీ రెఫర్ టు ఇట్స్ కీ నేమ్. మనకి డిక్షనరీ నేమ్ ఇచ్చేసి మనం లిస్ట్లో వాల్యూస్ ఎలా యాక్సెస్ చేస్తామో సో అలాగా స్టూడెంట్ ఆఫ్ అని కీ నేమ్ ఇచ్చేసామంటే దాంట్లో ఉండే వాల్యూ అయితే మనకు వచ్చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే యూజింగ్ గెట్ మెథడ్. మనమైతే వాడాం దాన్ని, ఇప్పుడే వాడాం. సో గెట్ మెథడ్ అనేది పక్కన పెట్టండి. ఈ మెథడ్స్ గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. మనం ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ రాశాడు. సో డిక్షనరీ మీద ఇక్కడ ఒక డిక్షనరీ అయితే ఓపెన్ చేశాడు. సో ఇలా కూడా రాసుకోవచ్చు మీరు, బట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో అందుకు నేనైతే ఎంటర్ కొట్టి అలా రాశాను. సో అలా కూడా రాసుకోవచ్చు. నేనైతే చూసాను చూడండి మీకు. సో దీన్నైతే కింది తీస్తాం, జూమ్ చేద్దాం. సో నేనైతే ఇలా రాశాను మీకు. సో స్టూడెంట్ ఈక్వల్ టు ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ తీసి ఇలా రాశాను. సో ఇలా అయినా రాయొచ్చు, మీరు ఇలా అయినా రాయొచ్చు అనమాట. సో నో ప్రాబ్లం, ఇలా కామర్స్ పెట్టేసి పక్కనే రాయొచ్చు. బట్ ఇలా రాసే కోడ్ రీడబిలిటీ బాగా అర్థమవుతుంది, తెలియనోడికి కూడా ఓకే. కొంచెం యూనిక్ అంటే
చదవడానికి ఈజీగా ఉందన్నమాట, ఎవరికైనా అర్థమైపోతుంది, అందుకే ఇలా రాసా. సో మీరు ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే, నో ప్రాబ్లం, ఏం లేదు. సో యాక్సెసింగ్ అండ్ ఎలిమెంట్ యూజింగ్ కీ, సో కీ ద్వారా ఉపయోగించాడు. సో ఇది డిక్షనరీ నేమ్ డి ఇచ్చాడు. సో కీ నేమ్ ఏంటి, నేమ్ నేమ్, అవుట్పుట్ ఏమొస్తుంది, హాయ్ అని వస్తుంది. సో వచ్చిందా, ఓకే. యాక్సెసింగ్ ఎలిమెంట్ యూజింగ్ గెట్ మెథడ్, సో డి ఉందా డిక్షనరీ నేమ్, డాట్ పెట్టేసి సో గెట్, నాకు ఆ వాల్యూ కావాలి కాబట్టి సో గెట్, ఓపెన్ పారాంథసిస్ ఓపెన్ చేసి 3. సో 3లో వాల్యూ ఏమైంది, హలో, దట్స్ ఇట్ అనమాట. సో ఇది సెట్ అండ్ డిక్షనరీ. సో మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, 1 minute, ఓకే. నేను ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలనుకునేది, సో ఫస్ట్ నుంచి డేటా టైప్స్ మనకి ఎన్ని ఉన్నాయి, మనం చెప్పుకునేటివి, మనకు కావాల్సినవి 1 minute. సో మనం స్టార్టింగ్ నుంచి డేటా టైప్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. సో దాని గురించి చిన్న ఎండింగ్ వీడియో అనమాట ఇది. సో స్టార్టింగ్ మనము అంటే ఇవి మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట, ఇది మనకి ఇంపార్టెంట్. సో దీన్ని కమెంట్ అవుట్ చేస్తున్నా. సో దీన్ని కమెంట్ అవుట్ చేస్తున్నా. సో స్టార్టింగ్ మనం లిస్ట్ గురించి మాట్లాడాం. సో లిస్ట్లో మనం ఎలా ఉపయోగించవచ్చు, సో స్క్వేర్ బ్రాకెట్స్తో మనం అయితే క్రియేట్ చేయొచ్చు, లేదంటే లిస్ట్ అనే ఫంక్షన్ ఉపయోగించి మనమైతే లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి టపుల్. సో టపుల్ని మనము ఎదర్ పారాంథసిస్, అసలు దీనికి పారాంథసిస్ అనేది అవసరం లేదు, సీక్వెన్స్గా వాల్యూస్ కామాస్తో ఇలా ఇచ్చుకుంటూ పోయినామంటే అదే టపుల్ అనమాట. లేకపోతే మనం పారాంథసిస్తో మనకు అలవాటు కాబట్టి సో పారాంథసిస్ అండ్ టపుల్ అనే ఫంక్షన్. సో టపుల్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఏం వాడాం, సో స్ట్రింగ్కి ఏం ఉండదు అనమాట, స్ట్రింగ్కి ఏం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు సెట్ అనే ఫంక్షన్ వాడాం, అంటే సెట్ వాడాం. సో సెట్కి ఏంటి, సో సెట్కి మనం సెట్ ఫంక్షన్ ఆర్ ఫ్లవర్ బ్రేసెస్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డిక్షనరీ. సో డిక్షనరీకి మనం డిక్ట్ అనే ఫంక్షన్ వాడాం, ఆర్ ఫ్లవర్ బ్రేసెస్. దీనికి కూడా ఏమంటే దీనికి కీ అండ్ వాల్యూ, దట్స్ ఇట్ అనమాట. సో ఇది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. అండ్ దీనికి మ్యూటబిలిటీ ఏంటి, ఆర్డర్ మెయింటైన్ చేస్తుందా లేదా, అవన్నీ మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. నేనైతే దీనికి సంబంధించిన నోట్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు ఏమైనా అర్థం కాకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఏమైనా కమెంట్స్ ఉన్నా కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, అంత అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇంకొక వీడియో అయితే కలుసుకుందాం. అందరికీ బాయ్.